నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 926 రోజులైందండి. ఈ రోజు 927వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 927వ రోజున 2023 సెప్టెంబర్ 16వ తేదీ శనివారం రోజున మనకు దైవాసుర సంపత్తి విభాగ యోగంలో అసుర లక్షణానికి ముందుగా కృష్ణ ప్రభువుల 35వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కదలనిది కదలదెన్నడు, కదలికగలదనిన దానిక గుపడదు మొదల్, కదలిక లేదదిగావున ఇది పరమ రహస్యమెవ్వరెరుగరు దీనిన్. అంటే పరిపూర్ణం అనేది ఎప్పటికీ కదలదు, అది మాత్రమే ఉంది. కదలనిది కదలదు ఎన్నడు అంటే కదలనిది పరిపూర్ణం అండి. అందుకే కదా ఆచలము అన్నారు. కదలనిది కదలదెన్నడు, ఎప్పటికీ 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 అందులో కదలిక లేదు, అది కూడా కదలదు. అయితే చాలా మంది కదలిక ఉంది అని అంటున్నారు కదా, గాడికి పోయింది అంటే ఫ్యాన్ తిరుగుతా ఉంది, అంతా కదులుతూనే ఉన్నారు, భూమి కూడా తన చుట్టూ తను తిరుగుతా ఉంది, ఉండదు కదలిక గాడికి పోయిందని అడిగినారు అనుకోండి, కదలిక గలదనినా ఈ కదిలేదాన్ని నమ్మి ఉండారు అని అర్థం. వల్ల కదిలేది పరిణామశీలము కలిగింది ఏదైనా కూడా ద్వయము అని గుర్తించండి. ఆ ద్వయము ఆ రెండు చెప్తాను మీకు. మన వ్యష్టి దేహాన్ని మరుపు అన్నాను కదా, దానికి జన్మ కర్మ ఆ రెండు అని ద్వయం. ఇది జన్మ కర్మ అనేది వ్యక్తి ద్వయం, ఏదైనా సరే చిన్న దోమ నుంచి ఏనుగు వరకు అది కర్మ ద్వయం అండి. ఇక సృష్టిని తీసుకోండి, సంకల్పము ప్రాణము. సూక్ష్మ కారణం సంకల్పము, స్థూల కారణం ప్రాణం అండి. ఉన్న పరిపూర్ణంలో తనకు తానుగా తోచినట్టు చెప్పాను మీకు చాలా సార్లు. పరిపూర్ణములో లేని ఆకాశంలో అని చెప్పాను. లేని ఆకాశంలో తనకు తానుగా సూక్ష్మముగా కలిగినట్లు తెలుస్తున్నటువంటి దాన్ని గాలి అన్నారు. రెండవ భూతం అంటారు దాన్ని. ఈ మొదటి భూతం అని చెప్పుకుంటున్నటువంటి అన్నిటికంటే విశాలంగా 40 కోట్ల ఏదో విశాలమైనటువంటి అదే 40 కోట్ల భాగాలు అంటారు. చిత్రం ఏంటంటే భూమి 1 కోటి చదరపు మైళ్ళ విశాలం కలిగి ఉందని, దీనికి నాకు దీని మూలం లేదనే విషయాన్ని నాకు స్పష్టంగా తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన డాక్టర్ నాగులపల్లి శ్రీనివాస్ గారండి. వారు మనకు దీంట్లో ప్రారంభంలో మీకు గేయం అనిపిస్తుంది, ఒక శేషపద్యం అది వారు రాశారు. అది నవరసంబులకు నాట్యమయూరి అయి రాశారే. వారు పరిపూర్ణ దర్శనం రాసేటప్పుడు వారు చెప్పారండి ఈ సలహా, గురువు గారు చదరపు మైళ్ళు ఇవన్నీ కూడా భూమి మీదనే కదా, నీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికే నాటికన్ మైళ్ళు అంటారు. కొలిసేదానికి కొన్ని సాధనాలు అనేది ఉంటాయండి. భూమిని కొలవాలంటే చదరపు అడుగు, చదరపు గజము, చదరపు మైలు, అంకణాలు ఇట్లా కొలవాల. కొలిసేవాడు 2 ఉంటారు ఇక్కడ. ఎంత బట్టి చదువులు అయిపోయింది. ఎవరో రాసి పెడితే దానికి తెలుగులో రాసుకుంటా, సంస్కృతం నుంచి అట్టే పుస్తకాలు రాసుకుంటా వస్తున్నారు. కానీ మీకు అవగాహన అయిపోతుంది. చూడండి చెప్తాను. రాసింది రాసుకుంటూ వచ్చేయడమే కానీ భూమి 1 కోటి చదరపు మైళ్ళు ఉంది,
నీళ్లు 10 కోట్ల చదరపు మైళ్ళు ఉంది, అగ్ని 20 కోట్లు, గాలి 30 కోట్లు, చివరికి ఆకాశాన్ని 40 కోట్లు చదరపు మైళ్ళు విశారంగా రాశారు. ఇంకా చిత్రం ఏంటంటే ఇంకా మూల గ్రంథాలు పరిశీలించాం. అరే దానికి ముందుండేటి ఓంకారానికి దానికంటే 10 మైళ్ళు ఎక్కువ, 10 కోట్లు ఎక్కువ రాశారు. దానికి ముందుండే మహత్తుకి దానికంటే 10 కోట్లు ఎక్కువ రాశారు. అప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి నవ్వుకున్నాం అనమాట ఇద్దరు. అంతే కాదండి, అటు రాసుకుంటూ పోయేదానికి ఆకాశానికి ముందుండేది రాయడానికి రాసేవాడు ఆడున్నాడు. భూమికి ముందుండేది రాసేదానికే భూమి తన చుట్టూ తను లయమైపోతా, తన చుట్టూ తను తిరుగుతూ నీటికి లయమైపోతుంది కదా 432 కోట్ల సంవత్సరాల కల తర్వాత. పరిపూర్ణ దర్శనంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విషయం గురించి. భూమి 1,000,000 యోజనములు అంటారండి. ఒక యోజనము అంటే 800 చదరపు మైళ్ళు అని, 8 చదరపు మైళ్ళు అని రాసి పెట్టారండి. ఇప్పుడు మీకు కొలత కాదు ముఖ్యం ఇక్కడ. 35వ కంద పద్యంలో వస్తువు ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. భూమి కదిలేదే కదలిందా? భూమి కదిలేదు. భూమి కదిలేదన్నప్పుడు కొండ, బండ, పర్వతము, రాయి, నువ్వు, నేను మాట్లాడుతూ ఉంటే, జ్ఞాన యజ్ఞంలో మాట్లాడుతూ ఉంటే ప్రజలు మొత్తం కదిలేదానికి ఇందుకే కదా లెక్క. అవును. కాబట్టి భూమి కదిలేదన్నప్పుడు మొత్తం పంచభూతాలు కదిలేటివి అయినాయి. కదలిక లేనిది ఏడుందిడా? బాగా గమనించండి, ఎరుకంతా కదిలేదే అయింది. కాబట్టి కదిలేది లేనిది. ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ కదిలేదే. అసలు కదలిక ఉండేది అనేది లేని వస్తువు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే పూజారి వెంకటేశం కూడా కదలకుండా ఉంటే మాట్లాడలేడు. కాబట్టి కదలిక లేనిదని గుర్తించండి. 1,000,000 యోజనములు కలిగినటువంటి భూమి నీటికి లయమయ్యేటప్పుడు అక్కడి నుంచి భాగములు అని రాశారు ఆయన. పుస్తకం రాసేటప్పుడు సవరించారు. ఇప్పుడు మామూలుగా భూభాగం అది ఎట్లా నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశానంటే, పైన కూడా చూడండి, జలభాగం 3 వంతులు, గ్లోబు అంటే బయోగ్రఫీ, అదే శాస్త్రాలు ఎక్కువ వచ్చి ముందర పెట్టా. మనకు జియోగ్రఫీ ప్రకారం, భూగర్భ శాస్త్రం ప్రకారం నీళ్లు 3 భాగాలు ఉంది, ఒక భాగమే భూభాగం ఉంది. గ్లోబ్ లెక్కేసుకున్నారు. అదేవిధంగా శరీరాన్ని లెక్కేసుకుంటే కూడా ద్రవ పదార్థమే 3 ఇంతలు ఉంటుంది, ఘన పదార్థం 1 ఇంతే ఉంటది. ఇది జీవరాశులకి, భూమికి, దేహానికి సరిపోల్చుకుంటే సరిపోద్ది. సరే, లయం అయిపోయిన తర్వాత దీన్ని ఎవరు కొలిచేది? ఎవరు కొలిచినారు? ఎవరు రాసినారు? కాబట్టి ఊహ జగం ఇది, ఉత్త జగం ఇది, ఇది లేనిది, పరిణామశీలం కలిగేటువంటిదంతా కూడా పరిణామరహితమైనటువంటి పరిపూర్ణంలో లేనిది అని తెలియజెప్పడానికి ఈ సృష్టికి అతీతంగా ఉండే కదలని పరిపూర్ణం ఎప్పుడూ కదలదు, అదే ఎప్పుడు ఉండేది, అదే నిజము అని కృష్ణ ప్రభువులు చెప్తున్నారు. ఒకవేళ దానికి కదలిక కలదు అంటే అది అందులో తోచినటువంటి సంకల్ప వికల్పాలు. సంకల్పము అనేది సూక్ష్మము, ప్రాణము అనేది స్థూలము. ప్రాణము అనేది చూడండి, ప్రాణము అనేది ద్వయం అండి. ఇంకెట్లా చెప్పాలంటే, మామూలుగా ఆకాశంలో వీస్తే గాలి అంటారు, శరీరంలోకి పోయి బయటకు వస్తే దాన్ని శ్వాస అంటారు. దట్ ఈస్ ఎ ప్రాసెస్. ఆక్సిజన్ లోనికి తీసుకుంటాడు, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాడు. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ లోనికి తీసుకుంటాయి, ఆక్సిజన్ వదులుతుంది. దట్ ఈస్ ఎ ప్రాసెస్. ఒకదాని వ్యర్థ పదార్థం మరొక దానికి ఉపయోగపడే పదార్థం అవుతుంది. నాకు ప్రాణమైంది, చెట్టుకి అపానం అవుతుంది. చెట్టుకు పానమైంది, నాకు అపానం అవుతుంది. సృష్టి అంతా ఇట్లా లింక్ కలిగి ఉంటుంది అనమాట. అది విషయం. ఇప్పుడు చెట్టు అనేది ఆకుకూరలు, మొక్కలు ఇవంతా మనుగడ కలిగినటువంటి, అది మనిషికి ఆహారం అవుతుంది. కాబట్టి ఒకరికి ప్రాణం, ఒకరికి అపానం కనుక చెట్లు గాని, మొక్కలు గాని, ప్రాణులు గాని అంతా కలిపితేనే ఎరుక. ఎరుక ఎప్పుడు ద్వయంగా ఉంటుంది. కదలని పరిపూర్ణం ఎప్పుడూ కదలనే లేదు, ఎప్పుడూ కదలదు, అందులో కదలిక లేదు. అది పుట్టదు, పెరగదు, నశించదు, ఎప్పుడు అట్టే ఉంటుంది.
ఈ కదలిక కలిగిండేది ఏదైతే ఉందో అది ఎరుక, అది నాగేశ్వర ప్రసాద్, అది పూజారి వెంకటేశం. కాబట్టి ఈ కదలిక కలిగిండేటువంటి దానికి కదలిక లేనిది అగుపడదు, 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 అగుపడదు. ఇది మొదటి లేని సారాంశం. కదలిక కలిగి ఉండే పూజారి వెంకటేశానికి పరిపూర్ణం కనపడదండి. సద్గురుమూర్తికి ఎప్పుడు అదే ప్రత్యక్షం ఉంది. సద్గురుమూర్తి ద్వారా తెలుసుకున్న తర్వాత నాగేశ్వర ప్రసాద్ అనే ఉనికిని కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ కూడా పరిపూర్ణుడే. కానీ ఇక్కడ మాత్రం చాలా డౌట్ ఉంది గురుగారు, పెద్ద డౌట్. ఎలా అంటే ఆకాశం లేనిదే నో డౌట్, అది శూన్యమే కరెక్ట్. మరి శూన్యంలోంచే కదా అగ్ని పుట్టేది, మరి శూన్యం ఉన్నట్టా లేనట్ట? మీరే చెప్పారు కదా లేనట్టండి. కరెక్టే గురుగారు. ఇప్పుడు మెజిషియన్ లేకుండా మ్యాజిక్ జరగదు కదా. అవునండి, మెజిషియన్ పరిపూర్ణం ఎందుకు కాకూడదు అంటున్నాను. మాయ తోయటానికి కారణం ఇప్పుడు మాయ ఉంది, దానికి అవకాశం ఇచ్చేది ఏదో ఒకటి ఉంటే కదా పరిపూర్ణం. అది పరిపూర్ణం కావచ్చు, అది లేదని మనం అది ఎఫెక్టివ్ కాదని మనం ఎట్లా అంటాము? వన్ ప్రశ్నలు ఒకేసారి వేస్తేట నేను ఒకటే గుర్తుపెట్టుకోండా. ఇప్పుడు మెజిషియన్ మీరే మాట్లాడతారా నేను మాట్లాడేది? మీరు ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్తా, మీరు చెప్పండి. నేను ప్రశ్నిస్తే మీరు ఆన్సర్ చెప్పండి. ప్రశ్న వేస్తారు, ఓకే బాగుందండి. ఆన్సర్ చెప్పనివ్వండి, ఎందుకంటే ప్రశ్న గురించే చర్చించుకుంటూ కాలం గడిపేద్దామా, ఆన్సర్ గురించి ఆలోచిద్దామా? చెప్పండి. చూడండి, మెజిషియన్ ఉంటేనే కదా మ్యాజిక్ ఉంది. అదే విధంగా నాకు పరిపూర్ణానికి దీనికి అన్వయం చేయండి అని అడిగారు కదా. వినండి, అర్థవంతమైన ప్రశ్న వేస్తారు, అర్ధరహితంగా ఇబ్బంది పడతారు. వద్దు, ఈ ప్రశ్న అర్థవంతంగా ఉందండి. అర్థవంతమైన సమాధానం సద్గురుమూర్తి నుంచి వచ్చేస్తుంది, మీకే వచ్చేస్తుంది. అక్కడ నేను ఉండను. బాగా గమనించండి, ఏం కన్ఫ్యూజ్ కాపాకండి. మెజిషియన్ రాసుకోండి, మీరు చెప్పింది మెజిషియన్. మెజిషియన్ కారణము, అవునా? మ్యాజిక్ దాని కింద రాయండి. అదేంది కార్యం, మీకే తెలుసు. ఇప్పుడు ఆన్సర్ మీకే వస్తుంది. ఇప్పుడు మ్యాజిక్ అనేది ద్వయమా సింగిలా? మ్యాజిక్ అనేది ద్వయమే. ఆగండి, మెజిషియన్ చేసేదే మ్యాజిక్, వాళ్ళిద్దరు ఒకటేనే కదా? అవును. సూర్యుడు కారణము, సూర్య కిరణం కార్యము. అట్లాగే అట్టే ఎదురుగా మీరు మెజిషియన్ ఎదురుగా ఆకాశం రాయండి. ఓకే అండి, ఆకాశం. రైట్. దేనికి ఎందుకు వచ్చింది? లేనిది కాదండి, అక్కడ రాశారు మెజిషియన్ ఎదురు ఏం రాశారు? కారణం రాశారు. కారణం అనేది ఆకాశం కారణం. నెక్స్ట్, ఆకాశం కారణం అయితే మిగతా ప్రకృతి కార్యము. మ్యాజిక్ కిందనే కార్యం రాయండి, అదే కదా మ్యాజిక్ ఎదురుగానే. మెజిషియన్ కారణం అయితే మ్యాజిక్ కార్యం అండి. ఆకాశము కారణమైతే దాని కింద ఏం రాశారు? ప్రకృతి కార్యం అండి. ప్రకృతి కార్యం. ఓకే. ఆకాశానికి ఎదురుగా మళ్ళీ శూన్యం కారణం, శూన్యం. రైట్. దాని కింద సర్వము కార్యము. సర్వం కార్యం. ఓకే. ఇప్పుడు మీకు 3 జంటలు చెప్పాను, ఏదైనా ఏకంగా ఉందా చెప్పండి? లేదు. ఈ ద్వయానికి కదిలేవాడు అంటే ఎరుక కలిగినటువంటి వాడు, ఎరుక అంటే లేనిది కదా. శూన్యమే సర్వమైంది, సర్వం నుంచి శూన్యం వరకే తెలియబడుతుంది. కలలోని వస్తువులు బాగా గమనించండి, కలలోని వస్తువులన్నీ కూడా కలగనేవాడు కలగనేంత వరకే తెలుస్తాయి. కల మేలుకున్న తర్వాత కల్లో ఉండే కలగనేవాడు కూడా కనపడడు. అవునా? అవును. బాగా గమనించండి, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కలగనింది నాగేశ్వర ప్రసాదే కదా, మేలుకుంది నాగేశ్వర ప్రసాదే కదా అని మీరు అడుగుతారు. ఇప్పుడు దాన్ని వెస్ట్ కళ అంటారు, అజ్ఞానం అంటారు, 24 అంటారు, జీవుడు అంటారు. నేను అట్టుగా చెప్తా ఉండేది.
ఉదాహరణ కింద దాన్ని కన్వర్ట్ చేసి చెప్తాను మీకు. మీ కలలో మీరు సింగపూర్ లో ఉన్నారు. మీ కలలో మీరు సింగపూర్ లో 7 మంది ఫ్రెండ్స్ తో ఉన్నారు. కల మేలుకున్నప్పుడు మీరు సింగపూర్ లోనూ లేరు, ఫ్రెండ్స్ లేరు. కానీ ఆ కల్లో ఉండే సింగపూర్ లేదు, ఫ్రెండ్స్ లేదు, మామూలుగా మీరు ఉన్న హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇదే విధంగా శూన్యము ఏమండి, శూన్యము కారణమైంది, సర్వము కార్యమైంది. కార్యకారణ రాహిత్య, ఆకాశానికి అతీతంగా ఉండే దాంట్లో ఈ మెజిషియన్ అనేవాడు సృష్టికర్త. మెజిషియన్ సృష్టికర్త, మ్యాజిక్ అతని సృష్టించబడినవాడు. లేదు, మెజిషియన్ సృష్టికర్త, మ్యాజిక్ అతని సృష్టి. ఈ రెండిటికి ప్రకృతిలో అవకాశం. సింగపూర్ లో ఉన్న నాగేశ్వర ప్రసాద్ కి, సింగపూర్ లో ఉన్న అతని ఫ్రెండ్స్ కి కలగన్నటువంటి నాగేశ్వర ప్రసాద్ మాత్రమే కారణం. మేలుకున్న నాగేశ్వర ప్రసాద్ జాగ్రత్త అవస్థలో జ్ఞానయజ్ఞం చేస్తున్నాడు. నాగేశ్వర ప్రసాద్ సింగపూర్ లో ఫ్రెండ్స్ తో కన్నటువంటి కళ నరస్వప్నం అండి. ప్రశ్న అడుగుతుండే నాగేశ్వరరావు సురస్వప్నం అండి. బాగా గమనించండి. అది ఇది ఈ నరస్వప్న సురస్వప్నం కథ నిన్నటి వరకే కంప్లీట్ అయ్యింది. తెలుసు కదా మీకు. అద్దె 32, 33 అంతా పూర్తిగా అదే కదా. కాబట్టి నరస్వప్నము అనేది వ్యష్టిది, సురస్వప్నం అనేది సృష్టిది. సృష్టి ఆకాశం వరకే వివరించబడుతుంది. ఆకాశానికి అతీతంగా సృష్టి, ఆకాశానికి అతీతంగా సృష్టి లేదు. ఆ లేని దాంట్లో నాగేశ్వర ప్రసాద్ కూడా భాగమా కాదా? పూజారి వెంకటేశం కూడా భాగమా కాదా? పోనీ ఇది చెప్పండి, మీరు పక్కన పెట్టండి, మీకు ఎందుకు అంత ఇబ్బంది. అవునండి. ఆకాశానికి అతీతంగా సృష్టి లేదు, దాంట్లో పూజారి వెంకటేశం కూడా ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు తెలుసా? జాగ్రత్త అనే కళను నమ్మి ఉండడం వల్ల. పట్టుకోండి, మీరు పట్టుకుంటే పట్టుకోండి, లేకుంటే మీ ఇష్టం అనుకోండి. నేనేమన్నా లేదంటే ఏదీ లేదు, పరిపూర్ణం లేదు, ఎరుక లేదు. ఉందంటే ఏదో ఒకటి ఉంది, రెండోది కూడా ఉంటుంది కదా నా ఉద్దేశం. ఎట్లాగంటే నేనుంటే స్వప్నం ఉంది, అట్లాగే పరిపూర్ణం ఉంటేనే మాయ ఉంటుంది అంటాను నేను. మిమ్మల్ని నేను కాదనలేదు, మిమ్మల్ని నేను కాదనలేదు. ఎందుకంటే నేను కాదన్న మాత్రాన మీరేం వదలరు. నా ప్రశ్న వినండి, నా ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పండి. ఆకాశానికి అతీతంగా ప్రపంచం ఉందా? లేదు. మరి ఆకాశానికి అతీతంగా నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడా? లేదు. అంటే లేదని చెప్పేవాడు కూడా అక్కడ మీరు పరిపూర్ణ జోలికి ఇప్పుడు పోబాకండి. గాఢ నిద్రలో మీకు ఉండే స్థితిని ఇప్పుడు తెలుసుకోవాలనే ప్రయత్నం లాంటిది అది. గాఢ నిద్రలో ఇప్పుడు మాట్లాడుతూ ఉండే నాగేశ్వర ప్రసాద్ కూడా గాఢ నిద్రలో మాట్లాడుతూ ఉండే నాగేశ్వర ప్రసాద్ లేదని చెప్పినప్పుడు ఎందుకు లేదని చెప్పాల్సి వచ్చిందంటే, మీరు ఇప్పుడు ఎరుకలో లేడు గనక, అక్కడ ఎరుకలో లేదు కాబట్టి చెప్పేదానికి ఆయన లేడు. అట్లా మెజిషియన్ ఉంటే మ్యాజిక్ ఉంటుందయ్యా, సృష్టికర్త ఉంటే సృష్టి ఉంటుంది. ఎప్పుడైతే సృష్టికర్తకు మెలకువ కలిగిందో అప్పుడు అతను పరిపూర్ణుడు, అతనికి ద్వయము లేదు, ద్వయరహితుడు. ఇది మీకు సమాధానం. క్వశ్చన్ చూడండి. ఈ కదలిక లేదు, అది కావున పూజారి వెంకటేశం గాని, నాగేశ్వర ప్రసాద్ గాని, వింటున్న జ్ఞానయజ్ఞపు ప్రత్యక్ష శ్రోతలు గాని, పరోక్ష శ్రోతలు గాని, వినబోయే వాళ్ళు గాని, ఈ ప్రపంచం గాని పరిపూర్ణంలో లేదనే విషయం ఈ లేని వాడికి తెలియదు. కాబట్టి
ఊరికి ఆడియోలు వీడియోల్లో గాఢ నిద్రను పరిపూర్ణంగా పోల్చి చెప్పినంత మాత్రాన సాజన్మ సాకార సద్గురుమూర్తి యొక్క సాంగత్యం లేనిదే తెలియదు. కాబట్టి ఇది పరమ రహస్యము అంటున్నారు. ఎందుకు పరమ రహస్యం అంటున్నారంటే, నేను కార్యకారణాలను విచారిస్తా ఉంటే మీరు వెంటనే టక్కున పరిపూర్ణం ఎరుక అని వెళ్ళిపోతేట. నేను ఆ పదాలు రెండు చెప్పానా మీకు? ఎందుకు అంత దూరం పరిగెత్తారు మీరు? నేను ఈ పద్యంలో విచారిస్తా ఉండేది కథలనేది అచలము పరిపూర్ణము అది పక్కన పెట్టండి. మీరు చెప్పిన కార్యకారణాలనే నేను విచారిస్తా ఉండేది. కార్యకారణాలను గురించి విచారించేవాడు లేదని తెలిసిన తర్వాత నువ్వు పరిపూర్ణుడని నీకు తెలియాలి తప్ప నాకు తెలియచెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీకు నేను కూడా తెలియచెప్పాల్సిన పని లేదండి. ఒక విషయం తెలుసుకోండి సర్వశ్రోతలారా, సద్గురు భక్త జనులారా, ఏంద్ర ఇది నాకు తెలియదంటాడే అనుకోబాకండి ఎవరు. తెలిసిన నేను విడిచుండుము లేదటంచు వరగుణవంత అంటాడు మరో చోట, ఎక్కడో తెలియదు, అది వస్తుంది కూడా. ఎవరికి వాళ్లకు ఎరుక లేనిదని స్పష్టంగా తెలియాలనే తప్ప, సద్గురు సూచనతోనే ఇది జరగలనే తప్ప, అందుకనే దీన్ని మామూలు రహస్యం కాదండి. గుహ్యతరం మయా అంటాడు. మీకు 15వ అధ్యాయం చివరి శ్లోకంలో ఏం చెప్పారు? ఇతి గుహ్య తమం. ఆ తమం అనే పదం ఎక్కడ లేదు భగవద్గీత, అది ఒక్క చోట వాడాడండి. గుహ్యతమం శాస్త్రం. మీరు వెంటనే ఎరుకలో ఉండే పరిపూర్ణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించి అది నాకు తెలియలేదంటే అది లేదంటే అంటే మీరు మీకు నిన్న మన అయ్యా నిద్ర లేదా, నిద్రలో మీరు లేదా అని అడిగా. నిద్ర ఉండేదండి, దాంట్లో నేనే కనపడడం లేదని మీరే చెప్పారు. దాంతో పోల్చి చెబుతుంటే అవగాహన చేసుకునే ప్రయత్నం పక్కన పెట్టి నేను లేకపోతే పరిపూర్ణం కూడా లేదంట, నీకు రాకపోతే ఈత లేనట్ట నాయన. ఇప్పుడు మీకు తెలియకపోతే ఈత అది లేనట్ట. అదే విధంగా సగటు మనిషి నాకు తెలియదంతా లేదనేది ఎట్లా ఉంటది తెలుసా? తాను కళ్ళు మూసుకొని మొత్తం ప్రపంచం అంతా చీకటి అయిపోయింది అన్నట్లు ఉంటుంది కదా. కాబట్టి పరిపూర్ణం ఉందా లేదా మళ్ళీ చెప్తా. ఎరుకను విచారించి ఎరుక ఉంటే అప్పుడు నేను పరిపూర్ణం గురించి మళ్ళీ మాట్లాడదాం. క్లియర్ గా ఉంది చూడండి. మంచి ప్రశ్న వేశారు. కరెక్ట్. ఎరుక ఉంటేనే పరిపూర్ణం గురించి మాట్లాడేది, ఎరుక లేకపోతే పరిపూర్ణం గురించి మాట్లాడేది లేదు. అదే కదా చెప్తాండి. అది మెలక ఉన్నంత వరకే అన్ని మాటలు. అది బాగుంది. మాట్లాడి పెదవులే తన మాటలు మానేవాలి. చేతులు తన పని చేసేది చేతులు. మరి చేతుల పని ఎవరు చేస్తారు? బాగా పట్టుకోండి. ఇప్పుడు వస్తువులతో పని చేయాలంటే చేతులు కావాలండి. చేతుల్లో ఉండి మురికి పోగొట్టుకోవాలంటే దేంతో పోగొట్టుకోవాలి? మురికి ఆ చేత్తో, ఆ చేయి మురికి ఈ చేత్తో పోగొట్టుకోవాలి. మన ఇద్దరం ఎరుకలో 2 చేతులు లాంటి వాళ్ళు. ఈ చేతికి ఆ చెయ్యి, ఆ చేతికి ఈ చెయ్యి ఉపయోగపడాలి. గురువు శిష్యుడుగా, శిష్యుడు గురువుగా ఆలోచించాలి. చాలా మంది చెప్తారు గురువు ఎక్కువ శిష్యుడు తక్కువ అని. ఇప్పుడు ఎడమ చెయ్యి తక్కువ, కుడి చెయ్యి ఎక్కువ అంటారు. ఎడమ చెయ్యి ఒకవేళ అంగవైకల్యం అయితే కుడి చెయ్యి కా పని తప్పునా? అర్థమైందే? ఎడమ చేతి అంగవైకల్యం అయితే కుడి చేతికి ఆ పని తప్పునా? తప్పదు. కాబట్టి గురువు శిష్యుడుగా, శిష్యుడు గురువుగా, ఈడెవ్వరు గురువు శిష్యుడు మాటే లేదు. ఇడ జ్ఞాన యజ్ఞంలో నాకు చెప్పే ప్రతి ఒక్కరు గురువే. ఎందుకంటే మీ నుంచే నాకు ప్రశ్నలు వస్తాయి, ఆన్సర్ మీ నుంచే వస్తుంది. కాబట్టి గురువే సమాధానము, గురువే నాకు ప్రశ్న, గురువే సమాధానం. ప్రశ్న సమాధానాలు లేనిది ఏకైక సద్గురు నాకు పరిపూర్ణమే. అది తలపల ముందెత్తనమే. కాబట్టి ఇది పరమరహస్యం, పరమరహస్యం, పరమరహస్యం. ఇది అందుకనే గుహ్యాతి గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయానగా. ఇది నా చేత చెప్పబడింది మాత్రమే మీకు తండ్రి. నా చేత మీకు చెప్పబడింది అంతే తప్ప చెప్పేటోడు ఆడు లేడు. మాకు గుర్తు గాఢ నిద్ర గురించి మాట్లాడేవాడు నిద్రపోయినాక ఏడున్నాడు? గాఢ నిద్ర ఎట్టుంటది అట్టుంటది అని మాట్లాడతాడు. నిద్రపోయిన తర్వాత చెప్పమని ఎట్టుందో. కాబట్టి ఇంత పరమరహస్యమైనటువంటి విషయాన్ని పట్టబయలుగా నా చేత చెప్పిస్తా ఉండేటువంటి మీకు ఎట్టకృతజ్ఞత చెప్పాలని నాకు అర్థమే కావడం లేదు. చెప్తే జరిగిన కనపడలేదు. ఇడా ఈ సూచనలతో, మీరు అడిగే ప్రశ్నలతో, మీ ప్రశ్నకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చెప్పి చూస్తే
మీకు ఆన్సర్ చెప్పిన ప్రతిసారికి నేను కనపడకుండా పోతాడా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎరుకు ఉంటేనే పరిపూర్ణ గురించి మాట్లాడేది లేదు, ఎరుకు లేకపోతే దేని గురించి మాట్లాడేదే లేదు. ఇంత స్పష్టమైనటువంటి మరి ఈ మీ సందేశం ఏదో కాదు, కృష్ణ ప్రభువులు మనకు 2వ కంద పద్యంలో చెప్పిందే కదా. చూడండి, మాట లేనట్టి బయలునా మాట కలిగేననుట దాన్ని వినుట మాయగదయ్యా. 2వ కంద పద్యంలో చెప్పారు. పరిపూర్ణంలో ఎరుక కలిగిందా లేదా అని చెప్పి విచారించేది ఎరుకే కదా. అంతే, ఎరుకుంటేనే జగం ఉందా లేదా అనే ఆలోచన వస్తుంది, కానీ ఎరుకు లేకపోతే జగం ఉందా లేదా అనే ఆలోచన ఎంత వస్తుంది, రాదుగా. కాబట్టి నాగేశ్వర ప్రసాద్ లో విచారించేవాడు లేకపోతే వాడు పరిపూర్ణుడే తండ్రి. అదేనండి. ఆయనకి ఏకవచనం బహువచనం ప్రయోగించాల్సిన అవసరం ఆయనకి ఏం మొహమాటాలు అయితే లేవు. అవును, ఆ విచారణ ఎరుకుంటేనే వస్తుంది, విచారణ ఎరుకు లేకపోతే విచారణ అనేది లేదు, విచారించేవాడు లేడు, విచారించేవాడు లేదు. అదే అంటున్నాను. ఇంతకీ ఈ రోజు మీరు ఒక మంచి ప్రయోగం చేశారండి క్లాస్ లో. మ్యాజిక్ మెజిషియన్, మెజిషియన్ ఉంటే మ్యాజిక్ ఉంటది. మెజిషియన్ ఆబ్సెంట్ అయినాడు అనుకో, ఆ రోజు మెజిషియన్ ఆబ్సెంట్ అయితే ఏదైనా పని వల్ల ఆ రోజు మ్యాజిక్ ప్రోగ్రామ్ ఉంటదే. పెళ్లి పత్రికలు చూడండి, చాలా మీరు ఇంత సూచనలు ఏడనే పట్టుకోండి, వస్తూనే ఉంటాయి సూచనలు. నా దగ్గర సద్గురుమూర్తిని మీరు తట్టి లేపేస్తారు. ఆయన మేలుకొని ఉదాహరణలు గుప్పిస్తూనే ఉంటాడు. చూసుకోండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి పత్రికలు కొట్టేసి అందరూ వచ్చేస్తారు. పెళ్లి కూతురు ఉంటే పెళ్లి జరుగుతుందా, పెళ్లి కొడుకు ఉంటే పెళ్లి జరుగుతుందా? ఇద్దరు ఉంటే. ఏమండి? ఇద్దరు ఉంటేనే పెళ్లి జరుగుతుంది. కాబట్టి ప్రశ్నించే మీరుంటేనే నేను సమాధానం చెప్పగలుగుతా. వాళ్ళిద్దరు ఒకరు లేదనుకో, అవునండి, ఇప్పుడు కూడా పెళ్లి జరుగుతుందే. అంత వన్ సైడెడ్ అవుతున్నప్పుడు నేను అడిగింది మళ్ళీ ఇక్కడే ఉన్నారు మీరు. అయ్యో, 1 సైడ్ 2 సైడ్ కాదండి. పెళ్లి అనే మాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరికి సంబంధించింది కదా. నేను అడిగేది ఇద్దరిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురులో ఒకటి లేకపోతే పెళ్లి జరుగుతుందా లేదా అని నేను అడిగితే జరగదని చెప్పాలి, అది పక్కన పెట్టేశారు. 1 సైడ్ అవుతుందా 2 సైడ్ అవుతుందా అంటే పెళ్లి జరగకపోతే మళ్ళీ ఏం జరుగుతుందో కూడా మీకు ఇప్పుడే కావాలన్నమాట. లేదు కదా, నేను చెప్పేది ఇద్దరిలో ఒకరు లేకపోతే పెళ్లే జరగదు కదా. అవునండి, ఆ విధంగా మన ఇద్దరిలో ఒకరికి పరిపూర్ణ సూచన అయితే రెండో వాడికి వాడు చేసేస్తాడు. అవునండి, నాకు సూచన అయిందనుకో మీకు కూడా అవుతుంది. అవునండి, మీకు సూచన అయిందనుకో నాకు అవుతుంది. ఒకరికి సూచన అయితే రెండో వాడు ఉండడు ఇంకా. కాబట్టి నా కోసం మీరు శరీరంతో కనిపిస్తున్నారు, అన్ని పరిపూర్ణ. మళ్ళీ మీరు నాగేశ్వర ప్రసాద్ అటాచ్ కాబాకండి. మీరంటే అందరి శ్రోతలు కలిపి అంతేలేండి, వాళ్ళలో ఉందే మనలో వస్తుంది, కానీ వాళ్ళలో లేని మనకి ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి నా కోసమే మీరంతా శరీరాన్ని ధరించి ప్రశ్నిస్తున్నారు. నాకు పరిపూర్ణ సూచన అయితే అప్పుడు నేను కనపడలేదు, మీరు కనపడలేదు. ఈ విధంగా ఇంత గొప్ప రహస్యాన్ని బట్టబయలుగా నేట తెల్లంగా తెలియజేస్తున్నటువంటి మీకు ఈ యొక్క పద్యం రాసినటువంటి కృష్ణ ప్రభువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీన్ని ఎవరు ఎరుగురు అంటే ఇది మనకు తెలియదని కంగారు పడబాకండి. ఇంకా మనకు 261 కంద పద్యం వరకు దండి కూడా ఖచ్చితంగా తెలుసుకుంటాం. అది తెలుసుకోవాలంటే మనిషికి ఎలాంటి ప్రవర్తన ఉండకూడదు, ఉండాలి కాదు, ఇన్ని రోజులు ఉండాలి, దైవీ సంపద గుణం ఉండాలని చెప్పారు. ఇక్కడి నుంచి రాక్షస గుణాల గురించి చెప్పబోతున్నారండి. కాబట్టి రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కదలనిది కదలనే కదలదు, కదలిక కలిగిన దానికి కదలిక లేని దాంట్లో మూలం లేదు, కదలిక కలిగింది కదలిక లేని దాంట్లో లేనే లేదు. ఈ రహస్యాన్ని ఎవరంటే వాళ్ళు తెలుసుకోలేరు. నాగేశ్వర ప్రసాద్ అంతటి వాళ్ళు విచారిస్తే తెలుసుకోవడానికే కష్టంగా ఉండదు. ఇక్కడ విచారించేవాడు ఉంటేనే పరిపూర్ణం అండి, లేకపోతే పరిపూర్ణం లేదు. ఇప్పుడు మీరే చెప్పేశారు ఆన్సర్, నేను ఎందుకు చూడండి. కాబట్టి నేను లేను, ఇప్పుడు నన్ను గురించి నేను లేనని ఆలోచించకుండా పరిపూర్ణం లేదంటాడు వీడు. పరిపూర్ణంలో నేను లేదు, పరిపూర్ణంలో పూజారి వెంకటేశం లేడు. చచ్చిపోయినాడు భగవంతుడు ఉన్నాడా లేడా అని ఆలోచన వస్తుంది, బతికున్నాడుగా భగవంతుడు ఉన్నాడా లేదా ఆలోచన. వెరీ గుడ్. బతికి ఉండేటప్పుడే
ప్రపంచం సచ్చిన వాడే పరిపూర్ణుడు. అది వెరీ క్లియర్ గా ఉందండి. మరి రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞ 2వ భాగంలో మనం ఏం చేయబోతున్నాం అంటే ఇంకొంచెం మిగిలింది కదా, దీన్ని వివరించేసి చెప్పండి అంటాడు నాగేశ్వరరావు గారు. 24 సుగుణాలకి అయిపోయిందండి. 26 అని ఎందుకు చెప్పారో చూడండి. 25 అద్రోహం అండి. అద్రోహం దగ్గర ఉన్నానన్న. అద్రోహం అంటే పైన చెప్పిన 24 లక్షణాలు ఉండేటువంటి ఆయన పరిపూర్ణుడే. అది 25వ విషయం. 24 తత్వాలు స్పష్టంగా ఇది బలి వస్తుంది. 24, 25, 26 ఇట్లా వచ్చింది. ఇది మీ వల్ల మీరు చెప్పిన దాన్ని కృష్ణ ప్రభువుల పద్యంతో అటాచ్ చేయడం వల్ల నాకు అర్థమైపోయింది. అయ్యో నాకు ఎట్ట అర్థమైపోయింది మీకు చెప్పలేకుండా ఏం చేయమంటారు చెప్పండి. 24 తత్వాలు అంటే ఆ సాంఖ్య పరిశీలనలో 24 తత్వాలను గురించి తెలుసుకుంటా ఉండేవాడు మనసు అనుకుంటాం కదా. అవును, వాడే 25 అని తెలుసుకోవాలా, అది అద్రోహం. 24 తత్వాలు తెలుసుకున్నది మనసు. ఈ మనసు జ్ఞాత ఒకటేనండి. తెలుసుకునేది మనసు, రైట్ అండి. తెలుసుకునేది మనసు, రైట్. తర్వాత మనసు వచ్చి కార్యరూపం అండి. అవును గురుగారు. జ్ఞాత కారణం అండి. రైట్. ఈరోజు తెలుసుకునేది మనసు. ఓకే, మీ వల్ల తెలిసింది నాకు ఈరోజు. ఇక్కడ నాకు కొంచెం క్లారిఫై. 20 తత్వాలు తెలుసుకునేది మనసు. తర్వాత చెప్పారు జ్ఞాత కారణము. జ్ఞాత కారణం. మనసు కార్యము. మనసు కార్యం. 20 తత్వాలు తెలుసుకుంది కార్యము. ఓకే. తెలుసుకునేది కారణమైన జ్ఞాత కారణం. కారణం తెలుసుకోవడానికి కారణమైన జ్ఞాత కారణం. అంతేలేదు. తెలుసుకొనుట అనేది మనసుది కదా. అవును. కాబట్టి తెలుసుకొనుట కార్యం. కారణమైన జ్ఞాత శూన్యం. ఏం క్లారిటీ ఉండదండి. తెలుసుకొనుట అనేది చూడండి, జ్ఞానము అది 24వ తత్వమైన మనసు ద్వారానే తెలుసుకుంటా ఉంది. అవును. జ్ఞాత శూన్యుడని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు వెంటనే అది ద్రోహం కాదు, అద్రోహము. అంటే తనకు తానుగా తెలిసిపోతాడు. అంటే జ్ఞాత అనేది ఆకాశాంశ చూసుకోండి. జ్ఞాత నల్లగా పెట్టండి కదా ఆయన. ఇప్పుడు ఇక్కడ జ్ఞాత మనసు ఒకటిగా ఉంది కదా. ఇప్పుడు రెండు తెలుసుకునేది అంతే కదా. జ్ఞాత అయినా తెలుసుకునేవాడే, మనసు అయినా తెలుసుకునేదే కదా. డిఫరెన్స్ ఏముంది అందులో? నేను కూడా లేదనే చెప్తాండా, చూపిస్తాను. మరి మనసు కారణం ఒకటే. మీరు ప్రశ్నించారండి, మీకు ఆన్సర్ వచ్చేదా కాదండి. జ్ఞాత కారణము, మనసు కార్యము అని చెప్పారు కదా. రెండు నాలోనే ఉన్నాయి కదా, రెండు ఒకటే కదా అని మీరు అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న. దానికి పోలిక చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు కార్యం అండి, నాన్నగారు కారణం అండి, అంతేనా? తల్లిదండ్రులు మా అమ్మా నాన్న ఇప్పుడు మా అమ్మా నాన్న నేను ఉండడానికి కారణం అండి. అంతే, తల్లిదండ్రులు కారణం, మనకి నేను కార్యం. అవును, సత్యం. ఇప్పుడు నా పిల్లలకి నేను సేమ్ కారణం, నా పిల్లల కార్యరూపం. అవునా? ఓహో, మీరు అన్నది అర్థమైంది. మనసు జ్ఞాత కార్యం ఒకటి కారణం అయితే ఒకటి కారణం అవుతుంది కాదు. మనసు కార్యం అయితే ఆటోమేటిక్ గా జ్ఞాత కారణం అవుతుంది అనేది. ఓకే. ఇంకోటి, విత్తనము కారణం అండి, చెట్టు కార్యం అండి. చెట్టులో నుంచే విత్తనం వస్తుందయ్యా. కాబట్టి చెట్టు అనేది కారణంగా, విత్తనము కార్యంగా కూడా మీకు కనిపిస్తుంది లేదు, చూసుకోండి. అవునండి, అవునండి. కాబట్టి జీవుడు అనేది 24వది చూసుకోండి, కార్యరూపం. జ్ఞాత అనేది కారణ రూపం. జ్ఞాత అపరోక్షమైతే ఈశ్వరుడు. దీనికి శ్లోకం ఉందండి, కార్య ఉపాధి జీవ, కారణ ఉపాధి ఈశ్వర. ఓకే అండి. కార్య ఉపాధి వ్యష్టి నాగేశ్వర ప్రసాద్ గారు,
కారణ ఉపాధి అంటే సృష్టికర్తగా అపరోక్షం చెందినప్పుడే నాగేశ్వర ప్రసాద్ ఈశ్వరత్వాన్ని పొందుతున్నాడు. క్లియర్ గా ఉందా? కార్య ఉపాధి ఈశ్వర, కార్య ఉపాధి జీవ, కారణ ఉపాధి ఈశ్వర, కార్య కారణ రాహిత్య గమనించండి, కార్యకారణ రాహిత్య పూర్ణమేవ అవశిష్యతే. అదే ఇప్పుడు చెప్పబోయేది 26. కార్యకారణ రహితమైనటువంటి దాని గురించి 26గా చెప్పబోతున్నారు. చూసుకోండి, ఆ పేరు కూడా అదే. నాగేశ్వర ప్రసాద్ గారు ఇప్పుడు శంకరుడు. ఎప్పుడు శంకరుడు? జ్ఞాత అయినప్పుడు. శంకరుడు, సమిష్టి అయినప్పుడు. ఓకే. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ గారు శంకరుడు. జ్ఞానేశ్వరి తీసుకునేసేయండి అండి. జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. అద్రోహము అన్నంత వరకు 25 మీకు తెలిసింది. ఓహో, అది ఈ శ్లోకం నేను పరిపూర్ణ దర్శనం పెట్టానని చూపిస్తాను. పైకి చేయండి, పెద్ద చేయండి. ఇదే శ్లోకం పరిపూర్ణ దర్శనంలో ఏదో పేజీలో పెట్టి పైకి కార్యోపాధిరయం జీవ, కారణోపాధి ఈశ్వర. అంటే నామరూపాలకు పరిమితమై అదే ఆలోచనతో జీవిస్తే వాళ్ళంతా జీవులే. కారణాన్ని తెలుసుకుని జీవేశ్వరులు ఏకత్వమైన సచ్చిదానందంతో ఉండేవారు ఈశ్వర స్వరూపులని పరిగణించబడుతున్నారు. ఇప్పుడు సమిష్టి కారణమైంది, వ్యష్టి కార్యమైంది. అవును, వ్యష్టి సమిష్టిలో భాగమే కదా. భాగమే. అట్టినప్పుడు కారణం ఎలా అయింది? జీవుడు కారణం. మరి మళ్ళీ చెప్పాలా? ఓకే, సర్లే, మళ్ళీ వినండి. నాదేం పోయింది అయ్యా. చెట్టుకి కారణం ఏది? చెట్టు కారణం విత్తు, అంతేనా? అవును. విత్తనానికి కారణం ఏది? చెట్టు. 2 కారణాలే చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు తెలుసా? ఒకటి కారణమైనప్పుడు కార్యం కూడా దాని పిల్ల, ఒకటి తల్లి ఒకటి పిల్ల. మళ్ళీ ఈవిడ కూడా తల్లి అవుతుంది కదండి. అది కరెక్టే. ఇక్కడ వెష్టే సమిష్టి అయింది, కానీ సమిష్టి వల్ల వెష్టి పుట్టబడలేదు కదా, సృష్టించబడలేదు కదా. ఎందుకు పుట్టలేదు? సమిష్టి వల్ల వెష్టి పుట్టినట్టు తెలుస్తా ఉంది కదా. ఇప్పుడు మన అందరం కలిపి వెష్టిలన్నీ కలిపితే సమిష్టి అయింది, అంతేగాని అది పుట్టింది ఎక్కడ? అదే పరిపూర్ణంలో మాత్రమే అది పుట్టలేదు. వెష్టిలో పుట్టినట్టు తెలిసేది సమిష్టికే. ఓకే. సమిష్టి నుంచి పరిపూర్ణ సూచన అవ్వడమే ఇప్పుడు జరుగుతా ఉండేది. అదే మీకు జరుగుతా ఉండేది కూడా. అదేలేండి. ఎస్టి సమిష్టిలు పూర్తయినాక పరిపూర్ణ సూచన ఇప్పుడు జరగబోతుంది. అది దాన్ని పూర్తిగా చూడండి. ఇలా సాంఖ్య పరిశీలనలో తేలిన కింద 4-5 లైన్లు చూడండి. తన ఆత్మస్వరూపమైన, తన ప్రతిరూపమైన పంచభూత వివేకాన్ని చక్కగా తెలుసుకోవాలి ముందుగా. వీళ్ళ అభిప్రాయంలో పైకి తీయండి. గట్టిది భూమి, తడిసేది జలము, వెలిగేది అగ్ని, కదిలేది గాలి, 4గింటికి అవకాశం ఇచ్చేది ఆకాశం. ఆకాశమే ఆవరణము, ఆకాశమే కారణము. ఇప్పుడు చెప్పండి, జగత్ సర్వం నువ్వే కదా? అవునండి. జగత్తు నువ్వు జగత్తు ఒకటే. అవునండి. ఈ జగత్తు సర్వము కావూరు నాగేశ్వర ప్రసాద్ అనేది దృఢం. ఇదే విషయాన్ని కొన్ని ఉదాహరణలతో మళ్ళీ చాలా ఉంది దాని వెనకాల. మళ్ళీ చాలా అదే చెప్పేది. అది పుడుపూడి నాగేశ్వరరావు గారు పూర్తిగా విన్నాడు. ఆయన అడిగింది, ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్తా ఉంటే రాసిన పుస్తకం ఇది, నేను రాసింది కూడా కాదు అది. కాబట్టి దీన్ని దృఢీకరణ చేసుకోవాలంటే సహజన్మ సాకార సద్గురుమూర్తితో విచారించాల్సిందేనండి. కాబట్టి ఇలా విచారించి తేలినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు వచ్చేయండి. ఇప్పుడు చూడండి, మీరు శంకరుడు ఎప్పుడు ఎస్టీ సమిష్టిలో ఏకమైనప్పుడు విత్తనాల చెట్టు 2 లేవు. ఇప్పుడు అవును, విత్తనం చెట్టు 2 కూడా ప్రకృతిలో భాగం అండి. మీరు ప్రకృతి స్వరూపమయ్యా. ఇప్పుడు మీరు శంకరుడు అన్నప్పుడు మీకు చెప్పాను, సూక్ష్మ సంకల్పము, స్థూల సంకల్పము, సూక్ష్మమైన స్థూలం అని చెప్పాను చూడండి. అటు కాకుండా ఇప్పుడు ఈ స్థూలమైనటువంటి నీళ్లు అంటే ప్రాణాధారమైనటువంటి నీళ్లు మీ దగ్గరికి వచ్చేస్తారు చూడండి. శంకరుడు తన విశాల హృదయంతో, అంటే 25 నువ్వు 26 తెలుసుకునే మార్గం అండి ఇది. తన జటాజుటాన్ని బాగా విస్తరించి గంగను దాంట్లో ధరించినప్పుడు ఆవిడ సిగ్గుపడుతుంది. ఇంకా మీలో ఎరుకుండేదానికి సిగ్గుపడుతుంది. ఇంకా ఇన్ని రోజులు మీరు పార్వతీ పరమేశ్వరులు అని చెప్పాను నేను. అయ్యా, మీరు పరమేశ్వరుడు అండి, వినిపిస్తుందా? మీలో సగం పార్వతి అండి,
సృష్టికి ఆధారమైనటువంటి గంగను ధరించినప్పుడు ఆమె సిగ్గు పొందిన రీతిన గౌరవము లభించినప్పుడు లజ్జను పొందుట అమానిత్వము అంటే 26. అమానిత్వము అంటే నేనున్నాను అనే భావన ప్రత్యేకంగా లేకపోవడమే అమానిత్వం. ఇదే పరిపూర్ణ స్థితి. ఇదే దైవీ గుణ సంపదకు మొత్తానికి ఏమంటారు తలమానికమైనటువంటి సూచన. 24 తత్వాలతో ఉంటే జీవుడు, 25వ తత్వమైనటువంటిది ఈశ్వరుడు, 24 కలిపి 25ది దాంట్లోనే అంతర్భాగం, 26వది అయినటువంటి పరిపూర్ణాన్ని తెలిసి ఎదుకొని విడుము. ఆవూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ సంగతులన్నీ నువ్వు చక్కగా జ్ఞాపకం పెట్టుకుంటే మీలో ప్రశ్నించేవాడు ఉండడండి. ఇప్పుడు చెప్పిన 26వ దైవీ సంపద గుణం అండి, అంటే అచల పరిపూర్ణుడు గుణం అండి. దాన్ని ఊరికే మీకు సాంఖ్య పరిశీలనతో కలిపి నేను చమత్కారంగా చెప్పానండి. మీరు మాత్రం సాక్షాత్కారంలోనే ఉండండి. ఇప్పుడు మీరు మోక్ష సామ్రాజ్యానికి చక్రవర్తి, మీకు రాతి స్తంభం పాతినట్టు తామ్ర శిలా శాసనం మీకు ఇవ్వబడిన జాగీరు మీదే అయినట్టు ఈ దైవీ సంపదతో అలరారుతుంటే మీరే పరిపూర్ణుడు. కాబట్టి వైరాగ్యం అనే సగరపుత్రుల శరీరంపై పడినదా అన్నట్లు తలంచాలి. అంటే అది భగీరథ ప్రయత్నంలో వస్తుంది. ఆ పురాణం అంతా నాకు చెప్పమంటారు ఇక్కడ. ఆయన భగీరథుడు తపస్సు చేసి వాళ్ళ తాతల సమాధుల పైన, వాళ్ళ బూడిదల పైన గంగను ప్రవహింపజేస్తాడు. ఆ విధంగా భగీరథ ప్రయత్నం లాగా మీరు కూడా పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అర్థం. ఈ దైవీ సంపద సద్గుణములు అనేటువంటి పూలమాల ఇప్పుడు కూడా ముక్తి అనే పెళ్లి కుమార్తె. ఇది మోక్ష సామ్రాజ్యం ఇప్పుడు మీ సొంతం, మీరు మోక్ష స్వరూపుడు. ఇప్పుడు ఈ మాల విరక్తుల కంఠమునందు అలంకరించును అంటే ఎరుకను విడిచిన వారికి ఇది కరతల మలకంగా ఉంటుందని అర్థం. అంటే ఆయన ఎప్పుడు కూడా వచ్చినటువంటి ఆయనకి ఎరుకను తీసేసి పరిపూర్ణ బోధ చెప్తానే ఉంటాడు, ఆయన ఏం ఆశించడు. అది ముక్తి అనే పెళ్లి కుమార్తె ఆయన ఎప్పుడు ఆయన కంఠంలోనే ఉంటది, ఆయన గొంతులోనే ఉంటది. ఆయనే మోక్ష స్వరూపుడే. ఆయన దగ్గరికి వస్తే మాట్లాడుతూ ఉంటేనే అది ఆయన పరిపూర్ణత మిగతా వాళ్ళు తెలుసుకొని, అది ఇష్టం లేని వాళ్ళు ఆయన దగ్గర రానేరారు. ఎందుకంటే ఆయన 26వది అయి ఉన్నాడు. 26వది అయినటువంటి ఆయన 26 గుణాలతో కూడిన ఒత్తిని వెలిగించిన గీత అనే భార్య ఆయనదే. గీతకు భర్త ఆయనే. శ్రీమద్ భగవద్గీతకు భర్త ఆయనే. ఎవరు? ఆ పరిపూర్ణాన్ని గురించి చెప్పి ఆయన తన ఆత్మారాముడు అనే భర్తకు హారతి ఇస్తా ఉంది గీత అన్నట్టుంటది. ఆయన మైండ్ లోనే గీత అంతా ఉంటది. గీతలో పరమార్థం అంతా ఆయన ఎప్పుడంటే ఇప్పుడు చెప్పేస్తాడు. ఆ గీతామ్మ తల్లి ఆయన భార్యేనండి. అంటే ఆయన భార్య అంటే అర్థం ఏంటి? పార్వతి ఆయన రూపమే అదే. అంతే. భగవద్గీతను గురువు నుంచి వేరు చేయలేము. నేను మీకు పరిపూర్ణుడు ఒకటే ఆయన మొత్తుకుంటాడు ఇన్ని రోజులు. ఇదే ఆయనకు పరిపూర్ణం స్పష్టంగా అనుభవం అయిపోయిన తర్వాత ఆయన పరిపూర్ణుడు అండి. ఆయన వేరు, పరిపూర్ణం వేరు కాదు. 26 గుణములు గీత అనే సముద్రం నుంచి తీయబడినటువంటి దైవీ సంపద ఆయన. అంటే ఆ దేహం అనేది ముత్యపు చిప్పు అనుకో. ఈ భగవద్గీత సారాంశం అంతా ఆయన మైండ్ లో ఉంటది. వాదనలు మది లేని సాధుల హృదయమున గలదది యథామృతము, నిర్దేహులకు ప్రత్యక్ష పావనము. అదే అనమాట. ఆయన మధ్యలో వాదనలు ఉండవు, సమాధానమే డైరెక్ట్ సమాధాన స్వరూపం ఆయనే. ఇంకా భగవంతుడిలో వాదనలు ఎక్కడ ఉంటాయండి? కృష్ణ పరమాత్మలో వాదనలు ఎందుకు ఉంటాయి? ఇట్టి స్థితిలో ఏమండి అటువంటి పరిపూర్ణుని గురించి వర్ణించేదానికి నా వల్ల ఎట్లయితుందండి? నా వల్ల కాదంటేనే నా నోట్లో నుంచి అన్ని బోధలు మీరు బయటికి లాక్కోగలిగినటువంటి మీరు పరిపూర్ణులేనండి. సాక్షాత్తు పరిపూర్ణమే రూపుదాల్చినటువంటి వ్యక్తే మీరండి. ఇవి మీకే అనుభవంలోనికి వచ్చేస్తుందండి. నేను చెప్పే పని లేదు తండ్రి. ఈ రీతిగా మీరు మూర్తిభవించినటువంటి అచల పరిపూర్ణమని మీరు గుర్తెరగండి. మీరే పరిపూర్ణ గుణ భాండాగారం అని గుర్తెరగండి. ఎరుక వైపు వచ్చేటువంటి ప్రశ్నలకి మీరు రావు. అయితే మీరు పరిపూర్ణుడే అయినప్పుడు ఎరుక గురించి నాకెందుకు ఇంకా అని మీరు అడగొచ్చు. మీకోసం కాదండి ఇప్పుడు చెప్పబోయేటువంటి అసురీ గుణాలు. సమాజంలో ఎంతో మంది ఎరుకే నిజమనుకుంటూ, కనిపించే నామరూపాలు నిజమనుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక
ఈ జ్ఞానయజ్ఞంలో 927వ రోజు తరువాత చాలా మంది దీన్ని వినకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ ఏ గుణాలని అలవరుచుకోకూడదో అనే దానికి ఇదండి. అసురీ సంపద దుఃఖాలతో కూడుకొని ఉంటుందండి. ఏమండి గురుగారు? అసురీ సంపద దుఃఖములతో కూడుకొని ఉంటుంది, దుఃఖంతో కూడి ఉంటుంది. దోషములు అనేటువంటి ముళ్ళ కంపలతో కూడుకొని ఉంటది. ఈ సందర్భంగా దాన్ని కూడా వర్ణించాలనుకుంటాను నేను. ఎందుకు అంటే ఏదైనా ఒక చెడు మనం స్వీకరించకూడదు అంటే ఆ చెడు ఎట్టుంటుందో తెలియాలి. ఒక నింద్య వస్తువుని త్యజించాలంటే ఆ నింద్య వస్తువు ఏదో తెలుసుకోనేదానికి కూడా చాలా ఇంపార్టెంట్. నిన్న జరిగిన సంఘటన చూడండి. నిన్న 40వ కళాశాల వార్షికోత్సవం, అన్నిట్లో అమ్మాయి గారే టాపరు. అది డాన్స్ గాని, పాట గాని, మాట గాని, క్విజ్ గాని, పరీక్ష ఏదైనా గాని అన్ని ప్రైజులు ఆవిడవే. కానీ అదే కాలేజీలో నేను టీచర్ అనమాట. ఏం చేయాలి, ఇంకా వెనకాల కంట్రోల్ చేయాలి కదా. ఈ కాలేజీ వార్షికోత్సవంలో మధ్యాహ్నం నుంచి వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం, మీకు తెలియదు కాదు. అది పెద్ద కాలేజీ. వాడు అంటాడు, వాడిని ఎప్పుడు చూడలే నేను, సార్ ఇప్పుడు నేను ఫుల్ లోడ్ లో ఉన్నాను సార్, నేను ఫుల్ లోడ్ లో ఉన్నాను సార్, ఇప్పుడు నన్ను కంట్రోల్ చేయడం ఎవరికి కాదంటాడు. వాడే అంటాడు. ఇంకా ఏం చేయాలి చెప్పండి. తక్కువ ఆ కానిస్టేబుల్ పిలిచి ఈయనకి మెడికల్ టెస్ట్ చేయండి, ఈయన సస్పెండ్ చేసేయండి అని 4 మాటలు మాట్లాడినా. ఇప్పుడు ఏమంటాడంటే, సార్ నేను ఇప్పుడు 21 సార్లు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినాను సార్, ఆయన నా ఫ్రెండే సార్, నాకు పోలీస్ స్టేషన్ భయం లేదంటాడు. అప్పుడు మా అమ్మాయి పిలిచా, అన్న వాడు తాగుడు వాళ్ళ ఇష్టం, వారు తాగేసి ఒక మూల ఎగురుకుంటా ఉంటారు, నా నృత్య ప్రదర్శన స్టేజ్ పైన వాడు తాగేసి ఆడుతా ఉండేది వెనకాల, వాడిని కొంచెం ఆడుకోని నాన్న, వాడిని వదిలేవంటే ఏం పని నీకు, వదిలే ఒకటే మాట. లాస్ట్ ఏం కాలేదా, ఏముంది వాళ్ళు తాగేసి వాళ్ళు మూల ఎగురుతాం, మంది ఏం పోయింది, వాళ్ళ జోలికి మనం పోనవసరం లేదు అని. అది ఇప్పుడు గుర్తొచ్చా మీరు చెప్పేదానికి. అట్లా ఇప్పుడు నేను మీకు చెప్పడం వల్ల ఆ విధంగా ప్రవర్తించకూడదు అని ఇప్పుడు వినే వాళ్ళు తెలుసుకుంటారు కదా. అందుకంటే ఇది ఇక్కడ 6 ఉంటాయి, ఇవి 6 చెప్తారండి, మళ్ళీ విరివిగా చెప్తారనుకోండి. కాబట్టి అసురీ సంపద అనిష్టమైంది అయినప్పటికీ దాని స్వరూపమున జాగ్రత్తగా వినుట ఆవశ్యకము. ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, భయంకరమైన అధోగతికి దుఃఖకరములైనటువంటి జన్మలకు తీసుకుపోయేటువంటి ఘోర పాపములు కలిసి సమకూర్చుకున్న మొత్తమే ఈ 6 అసురీ సంపద గుణాలు. ఈ 6 ఎలాంటివి తెలుసా? నిజానికి ఇప్పుడు ఆడు తాగింది నిన్న విషయమే. పాపం వాడు మంచోడు, పరిపూర్ణుడు, వాళ్ళు ఉండి విషయం అట్లా మాట్లాడిస్తుంది అన్నీ, అంటే విషయం మాట్లాడిస్తుంది. వాడిని ఎప్పుడు నేను క్లాసులో చూడనే లేదు, నా పేరు కూడా తెలియదు. అటువంటి వాడు నేను ఫలానా క్లాస్ అంటాడు, మనం ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి అటువంటి వాళ్ళని బాగుండేటప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వచ్చేమో కానీ ఇలాంటప్పుడు అంత మన వద్దు, వాడి పాటు మూల ఎగురుకొని మంది ఏం పోయింది. లేదా ఎన్నిసార్లు చెప్పండి, నాయన కుర్చీలు పైకి ఎత్తుకోబాకండి, కుర్చీల పైన ఎక్కి డాన్స్ వేయబాకండి అంటే ఆ సంబంధిత మ్యూజిక్ వస్తే కుర్చీలు నెత్తిని పెట్టుకుని డాన్స్ చేస్తారు వాళ్ళు. అసలు కూడా ఏం చేద్దాం చెప్పండి, వాళ్ళకి ఏదంటే ఎత్తుకునేస్తారు పైకి. లేదా విషములన్నీ కలిసినప్పుడు ఏర్పడే మిశ్రమ కాలకూటమకు విషము ఈ అసురి గుణాలు. పాపములన్నీ త్రిపుట్లో ఉంటాడు వాడు. అవునండి, పాపములన్నీ ఏకత్రితమునొచ్చిన సమూహం అసురి సంపద. ఈ అసురి సంపద 6 గుణాలుగా ఇప్పుడు చెప్తాను, మళ్ళీ మీకు ఈ 2 కలిపి చెప్పి మళ్ళీ మొత్తం ఈ అధ్యాయం అంతా అసురి గుణములు వివరించేదేనండి. కాబట్టి మొదలచలము నెరిగించదా అన్నట్టుగా 26 సుగుణాలతో ఉండే దైవీ సంపదను తెలిసినప్పుడు ఈ తెలిసిన వాళ్ళు సాక్షాత్తు అచల పరిపూర్ణమైన తేలిపోయింది. అలా పరిపూర్ణుడుగా ఉండాలంటే దైవీ సంపద గుణాలు కలిగి ఉంటాడు పరిపూర్ణుడు, మనం అలవర్చుకోవాలి. అచల పరిపూర్ణుడు ఆల్రెడీ కలిగి ఉంటాడు, వాడి అసుర సంపద గుణానికి పోడు. కానీ ఇప్పుడు ఇంక మీదట మనం తెలుసుకోవాలి కాబట్టి మనకు చెప్పారు. మనమేం తెలుసుకోకూడదో కూడా ఇప్పుడు చెప్తున్నారు. కానీ అండి, శ్రీ భగవాన్ వాచ దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ
క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ సంపదమాసురీం. లెక్కపెట్టి చెప్పేశారండి 6 ఇక్కడ. చూడండి, ఇంతకు ముందు కూడా అక్కడ పాండవ అనేంత వరకు ఎక్కడ మీకు సంబోధన రానలేదు. ఎప్పుడు కూడా ఇంతకు ముందు కూడా భారత అనుకుంటా, భారత అని వచ్చేంత వరకు 3 శ్లోకాలకి సంబోధన లేదు. అభయము నుంచి మీకు నాతి మానిత వరకు సంబోధన లేదండి. 26 సుగుణాలు చెప్పి లాస్ట్ లో నాయన భారత అంటే పరిపూర్ణుడా అని అర్థం. అదండి. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే అసురు గుణాలని చెప్పడం మొదలెట్ట స్టార్ట్ చేసింది. నంబర్ 1 దంభము, నంబర్ 2 దర్పము, నంబర్ 3 అభిమానము, నంబర్ 4 క్రోధము, నంబర్ 5 పరుషంగా మాట్లాడడం, నంబర్ 6 అజ్ఞానం. నిజానికి ఆ 5 6ది, ఆ 25 26 అయినట్టుగా ఈ 5 6ది. ఆ 25 కలిపితే 26. ఆ 25 గుణాలు ఉండేవాడు పరిపూర్ణుడే. అతనిలో ఏ గుణం ఉండదు, జన్మ మరణానికి పనికిరాడు ఇంకా ఆయన. ఈ 5 ఎవరిలో ఉంటాయో మూర్తిభవించిన అజ్ఞానం వాడు ఎప్పుడు జనన మరణానికి పనికి వస్తానే ఉంటాడు. చావు పుట్టుకలకు పనికి వచ్చేవాడు వీడు. మరి మోక్ష సామ్రాజ్యం వాడిది. మీకు ఏది కావాలో తీసుకోవచ్చు. అందుకని సద్గురుమూర్తి ఎప్పుడు కూడా మంచి చెడు 2 చెప్పాడు, పక్కన పెట్టేస్తారండి. ఏది ఎవరు కావాలో తీసుకోరండి. చూడండి, ఈ 5 కలిసినటువంటిది అజ్ఞానం. ఇప్పుడు చూడండి, దంభము అంటే కపటము, ఉత్తుత్తిదే. మెజీషియన్ చేసే మ్యాజిక్ అంతా అబద్ధమే. సృష్టికర్త చేసిన సృష్టి అంతా అబద్ధమే. కాబట్టి లేనిది ఉన్నట్లుగా భ్రమించి పలకడమే దంభం. దర్పం మొండితనం, మొండిగా వాదిస్తాడు. లేదు లేదంటాడు, లేనిది ఉండదంటాడు. ఏం చేయమంటాడు? అది దర్పం అంటే మొండితనం. మొండి, నేను చేసింది కరెక్ట్ అన్నట్టు, అదే మొండి. నెంబర్ 3 అభిమానం. దురభిమానం. వాడంటే వాడికి అభిమానం. ఎక్కడ అభిమానం? దురభిమానం. దురభిమానం అది. 4 క్రోధం. ఆడ అక్రోధం, ఇక్కడ క్రోధం. అంటే దైవీ సంపదకు ఆపోజిటే ఇదండి. అంతేనండి. మీరు అనుకోవచ్చు దైవీ సంపద అంటే పరిపూర్ణం కదా, పరిపూర్ణానికి ఎరుక వ్యతిరేకం అనుకోవచ్చు. నో, అటు కానే కాదు. గుర్తుపెట్టుకోండి, ఎరుకకు వ్యతిరేకం పరిపూర్ణమే, కానీ పరిపూర్ణానికి వ్యతిరేకం ఎరుక కాదు. ఎందుకో చెప్పండి చూద్దాం. పరిపూర్ణానికి వ్యతిరేకం ఎరుకే. ఎందుకంటే పరిపూర్ణంలో ఎరుక ఉండదుగా. అట్లా సరిపోయింది. ఇప్పుడు మీరు పరిపూర్ణలే కదా. ఆన్సర్ మీరే చెప్పిరి. ఎరుకకు పరిపూర్ణ, అంతేనండి. ఎరుకకు పరిపూర్ణ వ్యతిరేకం. పరిపూర్ణంలో ఎరుక లేదు. అట్లా అనమాట. కాబట్టి ఇది క్రోధము అనేది 4వది, పారుష్యము అనేది 5వది. తెలుసుకునే యోగ్యత లేకుండా, పరిపూర్ణాన్ని తెలుసుకునే యోగ్యత లేకుండా పరిపూర్ణంగా ఉంటాడు. పారుష్యం, నిష్ఠరత్వం. మీరు ఏముంది, మాటలందు చేష్టలందు కఠినత్వం అండి. తిట్టడం అండి పారుష్యం అంటే. తిట్టడం అంటే ఇంకేం లేదు. పారుష్యం అంటే కఠినత్వం. అర్జునుడు, దుర్యోధనుడు ద్రౌపదిని తిడతాడు చూడు, అదే నిష్ఠూరం, కఠినత్వం. ఓకే. శిశుపాలుడు 100 తప్పులతో నిందిస్తాడు చూడు శ్రీకృష్ణ పరమాత్మని ఆచల గురు పూజలో. అవునండి. అదే పరుషత్వం, ఇంకేదో కాదు. అది ఈ అన్ని కలిగినోడే అజ్ఞాని. పరుషంగా మాట్లాడటం అంటే ఇదే, కఠినంగా నిష్ఠూరంగా మాట్లాడటం. అంతేనండి. అది పరుషం, పారుష్యం. అట్లా ద్రౌపదికి నీకేం సంబంధం అని అడుగుతాడు శిశుపాలుడు ఆడ. అదే ఆడ పరుషత్వం అంటే. అట్లా ఇవన్నీ కలిపిందే అజ్ఞానం. 6వది. ఈ అజ్ఞాన సంపదన గురించి తర్వాత ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా వివరంగా చూద్దామండి. వాళ్ళని బాగా డిస్టర్బ్ చేశారు మిమ్మల్ని. ఓకే. ఓ, ఇంకా మీరు అది గుర్తుపెట్టుకున్నారా? అంటే ఇక్కడ గుర్తొచ్చేసింది, ఆడ చెప్పడం వాళ్ళకి గుర్తొచ్చేసింది అంతేనండి. లేనిది లేదు, లేదు ఉన్నది లేకపోవుట లేదండి.
ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. దంభము, మొండితనము, ఇంకను దురభిమానము, కోపము, పరుషవాక్కులు, పలుకులు, ఇవి అన్ని రాక్షస గుణములగును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు తప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే.
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే, మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా, అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం.